మల్టీ మిల్క్ కేక్ తయారు చేస్తున్నా. మల్టీ మిల్క్ అంటే ఏమేమి వాడుతున్నాము అంటే ఇవి రెగ్యులర్గా మనం తీసుకునే పాలు, ఇవేమో కండెన్స్డ్ మిల్క్, కోకోనట్ మిల్క్, అలాగే ఫ్రెష్ క్రీమ్ 4 తీసుకున్నాము. ఈ 3 సేమ్ క్వాంటిటీ, పాలు మటుకి కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఇక్కడ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే పచ్చి కొబ్బరిని చక్కగా తురిమి పెట్టుకున్నాను, అలాగే చక్కెర వేసి కొబ్బరిని చక్కెరలో కుక్ చేయాలన్నమాట. ఆ స్వీట్ ఫ్లేవర్ అంతా కొబ్బరికి పట్టుకోవాలి. లైట్గా వేసాను, మరి స్వీట్ కూడా నేను ఎక్కువ వేయలేదు. అండ్ ఇందులో మళ్ళీ ఎక్స్ట్రా షుగర్ ఏం వాడట్లేదు, ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాం. కండెన్స్డ్ మిల్క్లోనే మంచి కావాల్సినంత షుగర్ ఉంటుంది. కొబ్బరిని షుగర్లో కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసాను. కొబ్బరి రెడీగా ఉంది. దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో ఫస్ట్ పాలు వేసేద్దాం. అలాగే కండెన్స్ మిల్క్ ఇందులో వేసేద్దాం. ఇంకా కొబ్బరి పాలు, థిక్గా ఉండే కొబ్బరి పాలు, ఇంకా ఫ్రెష్ క్రీమ్. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు స్పాంజ్ కేక్ తీసుకుందాం. దీని పైన లేయర్ మనం కట్ చేసేస్తాం. ఈ డ్రైగా ఉన్న పార్ట్ని కట్ చేసేసాలి. అండ్ సైడ్స్ కూడా కొంచెం డ్రై ఉంది కదా, మిల్క్ వేసిన తర్వాత మంచి జ్యూసీగా అవుతుంది. కేక్ తెచ్చుకుంటాం కానీ తినం, అలా వదిలేసాం అనుకోండి కొంచెం డ్రైగా అయితే కూడా ఇలా మనం డెజర్ట్స్ చేసుకోవచ్చు. మిడిల్లోకి చేసేసుకొని అండ్ ఇలా మిడిల్లో కట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం 3 పీసెస్ చేసుకుందాం. ఇలా చేసిన తర్వాత ఫస్ట్ పైన కట్ చేసినవి పక్కన పెట్టేసుకుందాం. ట్రే పెట్టుకొని కింద ఫస్ట్ వీటిని సెట్ చేద్దాం. ఇలా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న మల్టీ మిల్క్ ఉంది కదా, పైన మెల్లిగా వేసుకోండి. ఇలా ఇప్పుడు మధ్యలో కొబ్బరిలా వేసేయండి మంచిగా. ఇప్పుడు పైన మళ్ళీ కేక్ పీసెస్ పెట్టేసుకోండి. కేక్ పీసెస్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మిల్క్, ఇలా మిల్క్ అంతా వేసేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా చిల్ అవుతుంది అండ్ మిల్క్ అంతా కేక్ లాగేసుకుంటుంది. సో దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి దేంతో గార్నిష్ చేస్తున్నామో అదొక్కటే పెట్టుకుంటాం. సో ఇప్పుడు లాస్ట్ ఏం చేస్తున్నాము అంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇందాక కొబ్బరిని మనం కొంచెం పెద్ద సైజులో ఫ్లేక్స్ లాగా తురుముకున్నాం. ఇప్పుడేమో ఇది కొబ్బరి పొడి అన్నమాట. దీన్ని ప్యాన్లో వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి ఆ ఫ్లేవర్ బయటికి వచ్చేంత వరకు.
కలర్ కొంచెం చేంజ్ అవుతుంటేనే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. మొత్తం కలర్ వచ్చేందుకు పెడితే నల్లగా అయిపోతుంది. చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. మిగిలిన వేడికి ఆ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఆహా, మంచి గుమగుమలు ఆడిపోతుంది. అంతే, ఇలా మంచి లైట్ బ్రౌన్ రావాలి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు పైనుండి ఫుల్గా చల్లుకోవాలి. ఆ కోకోనట్ ఫ్లేవర్ ఎక్కువగా మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. మనం వేసిన కోకోనట్ మిల్క్, ఫ్రెష్ క్రీము, కండెన్స్డ్ మిల్క్, ఆ ఫ్లేవర్ అన్నిటితో అసలు చాలా చాలా బాగుంటుంది. ఇలా చల్లుకున్న తర్వాత ఇంకా కంప్లీట్గా ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది. బట్ నేను ఒక్క పీస్ మటుకి మీకు బయటకు తీసి చూపిస్తాను. తినేటప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా, కండెన్స్డ్ మిల్క్, కోకోనట్ మిల్క్, రెగ్యులర్ మిల్క్, అలాగే ఫ్రెష్ క్రీమ్, అన్నీ మిక్స్ చేసిన మిల్క్ని ఇలా సైడ్కి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కొంచెం మిల్క్తో పాటు సర్వ్ చేస్తే స్వర్గం మన నోట్లో ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఆహా, ఎంత బాగుంటుందండి. ఫస్ట్ బిర్యానీ తిని తర్వాత ఇలా చక్కగా కోకోనట్ ఫ్లేవర్తో నిండిపోయిన డెజర్ట్ తింటే కనుక ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మల్టీ మిల్క్ కేక్ రెడీ అయిపోయింది. నోట్లో లాలాజలం వచ్చేస్తుంది కదా. మరి ఆలస్యం ఎందుకు, తయారు చేసుకోండి. ఇంకా ఏమైనా రెసిపీలో డౌట్స్ ఉంటే కనుక మరొకసారి చిన్న రికాప్ నోట్ చేసుకోండి. మల్టీ మిల్క్ కేక్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తురిమిన పచ్చి కొబ్బరి, కొద్దిగా చక్కెర వేసి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పాలు, కండెన్స్డ్ మిల్క్, కొబ్బరి పాలు, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్పాంజ్ కేక్ ని పీసెస్ గా కట్ చేసుకొని ట్రేలో సెట్ చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న పాలని పోసుకోవాలి. అలాగే అందులో వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసి మళ్ళీ కేక్ పీసెస్ పెట్టుకొని పైనుండి మిల్క్ తో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పైనుండి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మల్టీ మిల్క్ కేక్ రెడీ.